ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఇప్పుడు దినమిడ్లరా మానదిన ప్రార్థన కార్యక్రమాన్ని గత 2 దినాలు అందించలేకపోయాం. కారణం కొంచెం ఫీవర్గా ఉండడం వల్ల అందించలేకపోయాం. ఏది అయినప్పటికీ తెలిసిన వారు అనేకులు ప్రార్థన ద్వారా మేము చేసిన మా ప్రార్థన ద్వారా త్వరగా దేవుడు స్వస్థత ఇచ్చి విమోచించాడు. మరలా మీ మధ్యలోనికి రావడానికి చూపించారు. ఏదైనప్పటికీ మీరు ఇంకా ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని ఎవరు కూడా మిస్ అవ్వకూడదని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అలాగే మీ స్నేహితులు కూడా తెలియచేయండి. ఇది గొప్ప పని. ఒకవేళ మీకు చిన్నదే అవ్వచ్చు. ఈ చిన్నదే ఏదైనా చిన్నగా స్టార్ట్ అయింది, అది మహావృక్షం అయింది. మీ స్నేహితులకు పంపించండి, వారు కూడా దీవులు పొందుతారు. యెషయా గ్రంథం 45 అధ్యాయం 22 వచనం. బోధిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. భూమి మీద ఉన్నటువంటి నివాసులైనటువంటి వారైన జనాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ దేవుడు ఏం చేయమన్నాడంటే, నా వైపు చూసి రక్షణ పొందండి. మీరెందుకు మనుషుల వైపు చూస్తున్నారు? చాలామంది నేటి కాలంలో జరుగుతున్న తప్పిదం ఏంటంటే, ముందుగా రక్షించబడిన వాడిని చూసి బయలుదేరుతారు. ఆ అమ్మాయి బాగా భక్తి చేస్తుంది, ఆ అబ్బాయి భక్తి చేస్తున్నాడని. తదుపరి ఆ అమ్మాయో ఆ అబ్బాయో పడిపోతాడు. వాళ్ళు చూసి వీడు కూడా పడిపోతాడు. అందుకే యేసు ముందుగానే చెప్పాడు, నా వైపు చూసి రక్షణ పొందు. ఆయన ఎక్కడా పడిపోలే. సాతాను వచ్చి 40 దినాలు ఉపవాసం ఉన్నాక ఈ రాళ్ళను రొట్టె చేసుకుని అందిస్తానని చెప్పినా కానీ పడిపోలే. అంటే నీవు నీ దేవుని వైపు చూసినప్పుడు నువ్వు రక్షణ పొందుతావు, ఆరోగ్యంగా దేవునికరంగా ఉంటావు. కనుక మనుషుల వైపు చూడొద్దని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడిని నేనే, మరి ఏ దేవుడును లేడు. ఉన్నవారంతా ఎవరంటే దేవుళ్ళు అని పేరు పెట్టుకొని జీవిస్తున్నవారు. అదేంటే అట్లాగా అంటారంటే, దేవుడు అనేవాడికే పరిశుద్ధత లేనప్పుడు, దేవుడు అనేవాడికి మాట మీద నమ్మకం ఒక విధానం లేనప్పుడు మనం ఆయన దేవుడిగా ఎంచుకోవటం వల్ల ఉపయోగం లేదని నా అభిప్రాయం. కనుక ఆయన పరిశుద్ధుడు, మాట మీద నిలబడేవాడు, చివరి వరకు మనల్ని కాపాడేవాడు. కనుక అర్థం చేసుకొని అపార్థం చేసుకుండా ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధుడే, ఆ ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు. బిడ్డలని, కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి ఈ 2 దినాలు ఆగినప్పటికీ మరలా మీరు ఇచ్చిన కృపకే వందనాలు. మరలా అనుదిన ప్రార్థన ప్రతి ఇంట, ప్రతి వ్యక్తి నోట, ప్రతి చెవులార విని ఆశీర్వాదం పొందే భాగ్యం ఇమ్మని, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డల్ని, కుటుంబాన్ని దీవించమని, ప్రయాణాలు సమస్తమును కూడా సాఫీగా సాగడానికి సహాయం. ఈ వర్షాలు కూడా ఎంతో ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఆ లోతట్టు ప్రాంతాలను కూడా ఆహారం అందినట్లుగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.